Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే బిఎడ్ రివైజ్డ్ సిలబస్ సబ్జెక్ట్ లోని ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి బిఎడ్ సిలబస్ అనేది కొంచెం చేంజ్ అయింది కదండి లాస్ట్ ఇయర్స్ నుంచి. సో ఆ రివైజ్డ్ బిఎడ్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము తీసుకొస్తున్నాము అండ్ పాత సిలబస్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో పాత సిలబస్ చూడడానికైనా కొత్త సిలబస్ కావాలంటే కూడా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే బిఎడ్ చేసిన వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. సో ఈ సబ్జెక్ట్ కూడా మనకి కొత్త సిలబస్ అన్నమాట, రివైజ్డ్ బిఎడ్ సిలబస్. ఓకే, సో దాంట్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ మనకు ఉంది. దాంట్లో భాగంగా ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడే ఈ సిలబస్ వీడియో అండ్ ఈ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాల్టి క్లాస్ లో మనం క్లాసికల్ మ్యూజిక్ గురించి చూస్తాం, అంటే కర్ణాటిక్ మ్యూజిక్ మరియు హిందుస్థానీ మ్యూజిక్ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఈస్ ద ఆర్ట్ మ్యూజిక్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ క్లాసికల్ మ్యూజిక్ కూడా ఆర్ట్ ఫార్మే మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. భరత్స్ నాట్యశాస్త్ర వాజ్ ద ఫస్ట్ ట్రీటైస్ లేయింగ్ డౌన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాన్స్, మ్యూజిక్ అండ్ డ్రామా. సో ఇండియాలో డాన్స్, మ్యూజిక్ మరియు డ్రామాకి భరత్ నాట్య శాస్త్రాన్ని అన్నిటికీ మూలం అన్నమాట. ఓకే, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ బోత్ ఎలాబరేట్ అండ్ ఎక్స్ప్రెసివ్. మనం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ చూసుకున్నట్టయితే ఎలాబరేటివ్ గా ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది, ఈవెన్ డాన్స్ ఫార్మ్స్ కూడా. ఓకే, లైక్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఇట్ డివైడ్స్ ద ఆక్టేవ్ ఇంటూ 12 సెమిస్టోన్స్ of which the 7 basic notes are in ascending tonal order sa re ga ma pa da ni for Hindustani music and sa re ga ma pa da ni for Carnatic music. So western music లాగానే దీంట్లో కూడా మనకి ఆక్టేవ్ ని 12 సెమిస్టోన్స్ లాగా డివైడ్ చేశారు. దాంట్లో 7 బేసిక్ టోన్స్ ఏంటంటే, మీరు హిందుస్థానీ మ్యూజిక్ తీసుకున్నారంటే సా రే ఉంటుంది అనమాట, సా రే గామా పదని. ఓకే, అదే కర్ణాటిక్ మ్యూజిక్ చూసుకున్నారైతే రీ వస్తుంది, రే ప్లేస్ లో సా రే అన్నారు కదా, ఇక్కడ సా రీ వస్తుంది అనమాట, సరి గామా పదని. ఓకే, సో కర్ణాటిక్ మ్యూజిక్ మీరు చూసుకున్నట్టయితే కర్ణాటిక్ మ్యూజిక్ సిమిలర్ టు వెస్టర్న్ మ్యూజిక్ డోరేమి ఫాసోలాతి అని వస్తుంది అనమాట. ఓకే, కర్ణాటిక్ మ్యూజిక్ సిమిలర్ గా ఉంటుంది వెస్టర్న్ మ్యూజిక్ కి. హవెవర్ ఇండియన్ మ్యూజిక్ యూజెస్ జస్ట్ ఇంటోనేషన్ ట్యూనింగ్ అన్లైక్ మోస్ట్ మోడర్న్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ విచ్ యూజెస్ ద ఈక్వల్ టెంపర్మెంట్ ట్యూనింగ్ సిస్టమ్. సో ఈక్వల్ టెంపర్మెంట్ ట్యూనింగ్ సిస్టమ్ అనేది మనకి ఈ వెస్టర్న్ మోడర్న్ క్లాసికల్ మ్యూజిక్ లో మీరు చూడొచ్చు. కానీ ఇండియన్ మ్యూజిక్ లో చూసుకున్నట్టయితే ఇంటోనేషన్ ట్యూనింగ్ ఉంటుంది, అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద టోన్ అనేది ఉంటుంది. సో వెస్టర్న్ సైడ్ లోనేమో డోరెమి ఫాసోలాటి అని కామన్ గా చెప్పేస్తారు, కానీ మన ఇండియన్ టోన్స్ లోనేమో దానికి హై అండ్ ఫాల్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, సరిగామ పదని అనకుండా సరిగా, అట్లా కొంచెం మనకి హైస్ అండ్ లోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్సో అన్లైక్ మోడర్న్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ప్లేసెస్ గ్రేట్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రొవైజేషన్. సో ఇంప్రొవైజేషన్ మీద కూడా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. Indian classical music is monophonic in nature and based on a single melody line which is played over a fixed tone. ఒక ఫిక్స్డ్ టోన్ తోటి మనకి ఈ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఏదైతే ఉందో మోనోఫోనిక్ ఉంటుంది నేచర్ లో, అంటే ఒక సింగిల్ మెలోడీ లైన్ లో పోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద పర్ఫార్మెన్స్ ఈస్ బేస్డ్ melodically on particular ragas and rhythmically on talas. సో కొన్ని రాగాల మీద తాళాల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో మెలోడీ పరంగా చూసుకున్నట్టయితే రాగాల మీద, రిథం పరంగా చూసుకున్నట్టయితే తాళాల మీద. బికాస్ ఆఫ్ ద ఫోకస్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ ద రాగా, పర్ఫార్మెన్సెస్ హ్యావ్ ట్రెడిషనల్లీ బీన్ సోలో ఎండివర్స్ బట్ డ్యూయెట్స్ ఆర్ గెయినింగ్ ఇట్స్ పాపులారిటీ. సో ఈ రాగాల మీద ఈ ఎక్స్ప్లోరేషన్ వల్ల, ఫోకస్ వల్ల ఎక్కువగా సోలో పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డ్యూయెట్స్ లో కూడా పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయి. కర్ణాటిక్ మ్యూజిక్ ఫ్రమ్ సౌత్ ఇండియా tends to be more rhythmically intensive and structured than Hindustani music. సో కర్ణాటిక్ మ్యూజిక్ అనేది మనకి సౌత్ ఇండియాలో కనిపిస్తుంది. సో హిందుస్థానీ మ్యూజిక్ కంటే ఈ కర్ణాటిక్ మ్యూజిక్ లో ఇంటెన్సివ్ ఉంటుంది అనమాట, ఎక్కువ రిథమ్ అనేది ఉంటుంది, స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఆర్ ద లాజికల్ క్లాసిఫికేషన్ of ragas into melakarthas and the use of fixed compositions similar to western classical music. So examples మీరు చూసుకున్నట్టయితే ఈ రాగాలన్నిటి మనకి లాజికల్ క్లాసిఫికేషన్స్ అయ్యాయి అన్నమాట. సో మెలకర్తాస్ లోకి, అండ్ అలాగే ఫిక్స్డ్ కాంపోజిషన్స్ అనేటివి మీరు చూసుకున్నట్టయితే సిమిలర్ టు వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటాయి.
Carnatic raga elaborations are generally much faster in tempo and shorter than equivalents in Hindustani music. So Hindustani music తో మీరు చూసుకుంటే కర్ణాటిక్ మ్యూజిక్ లో రాగాస్ అనేటివి ఎలాబొరేటివ్ గా ఉంటాయి అండ్ ఫాస్టర్ ఉంటుంది అనమాట టెంపోలో అండ్ చిన్నగా ఉంటాయి. ఓకే, ఇన్ అడిషన్ accompanies have a much larger role in Carnatic concerts than in Hindustani concerts. So అకంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రోల్ అనేది ఈ కర్ణాటిక్ కాన్సర్ట్స్ లో ఉంటుంది అనమాట హిందుస్థానీ కాన్సర్ట్స్ కంటే. ద ఓపెనింగ్ పీస్ ఈస్ కాల్డ్ ఏ వర్ణం అండ్ ఈజ్ ఎ వార్మ్ అప్ ఫర్ ద మ్యూజిషియన్స్. సో స్టార్టింగ్ పీస్ అనేది ఉంటుంది కదా, ఓపెనింగ్ పీస్, దాన్ని వర్ణం అంటారు. సో అది వార్మ్ అప్ అనమాట మ్యూజిషియన్స్ కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డివోషన్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఎ బ్లెస్సింగ్ ఫాలో, then a series of interchanges between ragams and talams. So starting devotion and request ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ సిరీస్ అనేటివి వస్తూ ఉంటాయి అనమాట, రాగాలు తాళాలు ఇవన్నీ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ఇంటర్మిక్స్డ్ విత్ హిమ్స్ కాల్డ్ కృతిస్. సో కృతిస్ అంటారు హిమ్స్ ని. సో వాటితో ఇంటర్మిక్స్ అయి ఉంటాయి. ద పల్లవి ఆర్ థీమ్ ఫ్రమ్ ద రాగా దెన్ ఫాలోస్. సో ఇదంతా అయిపోయిన తర్వాత, వార్మప్ అయిపోయిన తర్వాత, కృతిస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి పల్లవి లేదా థీమ్ అనేది రాగా ఫామ్ లో ఫాలో అవుతుంది అనమాట. కర్ణాటిక్ పీసెస్ ఆల్సో హ్యావ్ నోటేటెడ్ లిరికల్ పోయమ్స్ దట్ ఆర్ రీప్రొడ్యూస్డ్ యాజ్ సచ్, పాసిబ్లీ విత్ ఎంబలిష్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు ద పర్ఫార్మర్స్ ఐడియాలజీ. సో ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ ఐడియా ప్రకారంగా మనకి కర్ణాటిక్ పీసెస్ లో నోటేటెడ్ లిరికల్ పోయమ్స్ ని కూడా తీసుకొస్తారనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ప్రైమరీ థీమ్స్ ఇంక్లూడ్ వర్షిప్, డిస్క్రిప్షన్స్ ఆఫ్ టెంపుల్స్, ఫిలాసఫీ అండ్ నాయకి థీమ్స్. సో ఈ మ్యూజిక్ లో జనరల్ గా ఏం డిస్క్రైబ్ చేస్తారు అని అంటే దేవుణ్ణి వర్షిప్ చేయడము, టెంపుల్స్ యొక్క డిస్క్రిప్షన్, లేకపోతే ఫిలాసఫీ చెప్పడము, లేదా హీరో హీరోయిన్ థీమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, త్యాగరాజ 1759 to 1847, ముత్తుస్వామి దీక్షితర్ 1776 to 1827 and శ్యామ శాస్త్రి 1762 to 1827 are known as the Trinity of Carnatic music, while Purandara Dasa 1480 to 1564 is considered the father of Carnatic music. So Carnatic music కి ఫాదర్ లాగా మనం పురందర దాస గారిని అనుకుంటాము. అండ్ అలాగే ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని ఈ ముగ్గురిని పిలుస్తాము, త్యాగరాజ గారిని, ముత్తుస్వామి దీక్షితర్ గారిని, అలాగే శ్యామశాస్త్రి గారిని. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కర్ణాటిక్ మ్యూజిక్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హిందుస్థానీ మ్యూజిక్. హిందుస్థానీ మ్యూజిక్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా. కర్ణాటిక్ మ్యూజిక్ మనకి సౌత్ ఇండియాలో ఉంటుంది, హిందుస్థానీ మ్యూజిక్ అనేది నార్త్ ఇండియాలో ఉంటుంది. ఖ్యాల్ అండ్ ధ్రుపద్ ఆర్ ఇట్స్ టూ మెయిన్ ఫార్మ్స్, బట్ there are several other classical and semi classical forms. సో ఖ్యాల్ మరియు ధ్రుపద్ ఈ రెండు కూడా మెయిన్ ఫార్మ్స్ లాగా తీసుకోవచ్చు హిందుస్థానీ మ్యూజిక్ లో, కానీ ఇంకా చాలా డిఫరెంట్ క్లాసికల్ అండ్ సెమీ క్లాసికల్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. దేర్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్ in terms of the instruments, style of presentation and ragas such as Hijaz, Bhairav, Bhairavi, Bahar and Yaman. సో హిందుస్థానీ మ్యూజిక్ లో కూడా మళ్ళీ మనకి ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద. ఎలాంటివి అని అంటే రాగాలు చేసేటప్పుడు హిజాస్ రాగం కానివ్వండి, లేకపోతే భైరవ్, భైరవి, బహార్, యమన్, వీటిలో మీరు ఈ వెస్టర్న్ లేదా ఫారిన్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అనేటివి చూడొచ్చు. ఆల్సో యాజ్ ఈస్ ద కేస్ విత్ కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ హ్యాస్ అసిమిలేటెడ్ వేరియస్ ఫోక్ టోన్స్. సో కర్ణాటిక్ మ్యూజిక్ లాగానే హిందుస్థానీ మ్యూజిక్ లో కూడా డిఫరెంట్ వేరియస్ ఫోక్ టోన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాగాస్ సచ్ as కఫీ అండ్ జయజయవంతి ఆర్ బేస్డ్ ఆన్ ఫోక్ టోన్స్. సో దాంట్లో ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే ఫోక్ టోన్స్ లో కాఫీ లేకపోతే జయజయవంతి ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్లేయర్స్ ఆఫ్ ద తబ్లా, ఏ టైప్ ఆఫ్ డ్రమ్, యూజువల్లీ కీప్ ద రిథమ్ అండ్ ఇండికేటర్ ఆఫ్ టైమ్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. సో హిందుస్థానీ మ్యూజిక్ లో రిథమ్ అనేది ఉంటుంది అనమాట తబ్లా ప్లేయర్స్ కి. సో అది టైమ్ ఇండికేటర్ లాగా కూడా మీరు తీసుకోవచ్చు. Another common instrument is the stringed tanpura. సో స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి, తాన్పురా తెలుసు కదా మీకు. సో ఆ స్ట్రింగ్ తాన్పురా మీరు చూసుకున్నట్టయితే విచ్ ఇస్ ప్లేడ్ ఎట్ ఎ స్టడీ టోన్ త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రాగా అండ్ విచ్ ప్రొవైడ్స్ బోత్ ఎ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ద మ్యూజిషియన్ అండ్ ఎ బ్యాక్గ్రౌండ్ అగేన్స్ట్ విచ్ ద మ్యూజిక్ స్టాండ్స్ అవుట్. సో మ్యూజిషియన్ ఏదైతే హిందుస్థానీ మ్యూజిక్ లో మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లే చేసేటప్పుడు ఈ తాన్పురా ఏదైతే ఉందో స్ట్రింగ్ తాన్పురా దాన్ని ఒక స్టడీ టోన్ లో ప్లే చేస్తారు అనమాట, ఒక బ్యాక్గ్రౌండ్ లాగా. సో దాని వల్ల ఏంటి, మ్యూజిషియన్స్ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో అది అవుట్ స్టాండ్ అవుతుంది.
The task of playing the tanpura traditionally falls to a student of the soloist. సో ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తాన్పురాని ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, ట్రెడిషనల్ గా అలా అన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ అకంపైన్మెంట్ ఇంక్లూడ్ ద సారంగి అండ్ ద హార్మోనియం. సో ఇంకా ఇలా ఈ తాన్పురా లాగానే మనకి సారంగి, హార్మోనియం కూడా హెల్ప్ అవుతాయి, సపోర్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, ద పర్ఫార్మెన్స్ యూజువల్లీ బిగిన్స్ విత్ ఏ స్లో ఎలాబరేషన్ ఆఫ్ ద రాగా నోన్ యాజ్ ఆలాప్. సో ఫస్ట్ ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట, దాన్ని ఆలాప్ అంటారు, స్లో రాగా అనమాట ఇది. దిస్ మే బి వెరీ షార్ట్ అప్ టు 30 minutes డిపెండింగ్ ఆన్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద మ్యూజిషియన్. సో ఈ ఆలాప్ ఏదైతే ఉందో అది అప్ టు 30 minutes దాకా జరుగుతుంది అనమాట, చిన్నగానే ఉంటుంది, అది మ్యూజిషియన్ యొక్క ప్రిఫరెన్స్. ఇన్ వోకల్ మ్యూజిక్ ద ఆలాప్ ఈస్ ఫాలోడ్ బై ఏ బ్యాండిష్ జనరల్ అకంపెయిన్డ్ బై ద తబ్లా అరౌండ్ విచ్ ద రాగా ఇస్ ఇంప్రొవైజ్డ్. సో ఆలాప్ తర్వాత ఏంటంటే బందిష్ తోటి దాన్ని ఫాలో చేస్తారు, తబలా వాయించడము. సో ఆ తర్వాత రాగా అనేది ఇంప్రొవైజ్ అవుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ద ఆలాప్ కుడ్ బి ఫాలోడ్ బై ఏ మోర్ రిథమికల్ పీస్ నోన్ యాజ్ జాడ్, in which the artist provides rhythms with no rhythmic cycle, and subsequently a piece in fast tempo called jhala. So ఇంకొన్ని కేసెస్ లో మీరు చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఈ ఆలాప్ తర్వాత రిథమికల్ పీసెస్ కూడా అవుతాయి అనమాట, వాటిని ఏమంటారు అని అంటే జాడ్ అంటారు. ఓకే, సో దాంట్లో పర్టికులర్ రిథమిక్ సైకిల్ అనేది ఉండదు, అండ్ అలాగే మెల్లమెల్లగా ఫాస్ట్ టెంపో అనేది వస్తుంది, దాన్ని ఏమంటారు అని అంటే జాలా అని అంటారు. ద కౌంటర్ పార్ట్ ఆఫ్ ద బ్యాండిష్ ఇన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈస్ నోన్ యాజ్ ఘాట్. సో బాందిష్ అనేది నడుస్తుంటుంది, దాని కౌంటర్ పార్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఏమంటారు అని అంటే ఘాట్ అంటారు. ఓకే, ద బాందిష్ ఆర్ ఘాట్ ఈస్ ఇనిషియల్లీ సంగ్ ఆర్ ప్లేడ్ ఇన్ స్లో టెంపో నోన్ యాజ్ విలంబిత్ లయ, టు బి ఫాలోడ్ బై ద మీడియం టెంపో నోన్ యాజ్ మధ్య లయ, విచ్ ఇన్ టర్న్ మే బి ఫాలోడ్ బై ఏ కాంపోజిషన్ ఇన్ ఫాస్ట్ టెంపో నోన్ యాజ్ పాప్. సో మనకి బ్యాండిష్ కానివ్వండి, ఘాట్ కానివ్వండి స్లో టెంపోలో నడుస్తూ ఉంటాయి. సో దాని తర్వాత ఏంటంటే విలంబిత్ లయ అంటారు, ఆ స్లో టెంపోని మెల్లగా మీడియంలోకి వెళ్ళిపోతుంది, మీడియం టెంపోలోకి వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటారు అంటే మధ్య లయ అంటారు. ఆ తర్వాత మెల్లగా కాంపోజిషన్ అనేది ఫాస్ట్ టెంపోకి వెళ్తుంది, ఫాస్ట్ టెంపోకి వెళ్ళినప్పుడు దాన్ని పాప్ అంటారు. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్ ఇంక్లూడ్ ద సితార్, సరోద్, సుర్బహర్, ఎస్రాజ్, వీణా, తాంపురా, బాన్సూరి, షెహనాయి, సారంగి, వయలన్, సంతూర్, పకావజ్ అండ్ తబ్లా. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం జనరల్ గా హిందుస్థానీ మ్యూజిక్ లో చూస్తాము. ఇన్స్ట్రుమెంట్స్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇంక్లూడ్. సో కర్ణాటిక్ మ్యూజిక్ లో మనం వీణ, వేణు, గొట్టువాద్యం, హార్మోనియం, మృదంగం, ఖాంజీరా, ఘట్టం, నాదస్వరం అండ్ వయలిన్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఏన్షియంట్ టెక్స్ట్ give fundamental rules of Indian music, but the modern writings of Omkarnath Thakur, Sri Krishna Narayan Ratanjankar, Lalit Kishore Singh, Lal Mani Misra, Acharya Brahaspati, Thakur Jayadev Singh, R.C. Mehta, Premlata Sharma, Subhadra Chowdhury, Indrani Chakravarti, Ashok Ranade, Aban E. Mistry, and contemporary ones of Pushpa Basu, Prabha Atre, రాగిణి త్రివేది, రవి శర్మ, స్వతంత్ర శర్మ, సౌభాగ్యవర్ధన్ బృహస్పతి, సునేర కాస్లివాలి అండ్ ద లైక్ హ్యావ్ గివెన్ రిగరస్ బేసిస్ టు ద ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్. సో ఏన్షియంట్ టెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఫండమెంటల్ రూల్స్ అయితే ఇచ్చారు ఇండియన్ మ్యూజిక్ కి, కానీ మోడర్న్ రైటింగ్స్ లోనే మనకి ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్ యొక్క డిఫరెంట్ బేస్ అనేది ముందుకు వచ్చింది అనమాట. ఓకే, సో దాంట్లోనే డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ వ్యక్తుల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొంతమందిని చూసుకున్నట్టయితే ఓంకార్నాథ్ ఠాకూర్ కానివ్వండి, లేదా ప్రేమలతా శర్మ, లేదా ఇంకా చూసుకున్నట్టయితే ఈ కాంటెంపరీ సైడ్ లో రాగిణి త్రివేది, రవి శర్మ, సో వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో యూనిట్ 1 లో క్లాసికల్ మ్యూజిక్ గురించి చూసాము, విచ్ ఇస్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్. సో ఇవి రెండింటిని డీటెయిల్ గా స్టడీ చేసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించినా, హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం.
సో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.